రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కరరావు. మీరు చూస్తున్నారు ఏరువాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి నా వరి పొలంలో బలం కోసం, పిలక రావడం కోసం, వ్యాధి నిరోధక శక్తి పెంచడం కోసం ఏ మందులు వాడానో ఈ వీడియోలో క్లియర్గా పూర్తిగా తెలుసుకుందామండి. నేను దుక్కిలో వచ్చేసరికి డిఏపి వేసానండి, డైఅమోనియం ఫాస్ఫేట్. డైఅమోనియం ఫాస్ఫేట్లో ఈ మహతి కంపెనీ వారి ధరణి శుద్ధి అనే ఈ బలం మందునైతే కలపటం జరిగింది. దీంట్లో వచ్చేసరికి లియోనార్థైటు సీవీడ్ ఎక్స్ట్రాక్టు కలిసి ఉంటుందండి. దీన్ని బలం మందులో కలిపి దుక్కిలో వేయటం వల్ల భూమిలో నిక్షిప్తమై ఉన్న జడ పదార్థంగా ఉన్న అనేక రకాలైన సూక్ష్మధాతువులు మరియు ప్రధాన ధాతువులు అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ఈ ధాతువులు సులభంగా మొక్కకి బలాన్ని అందించే విధంగా తయారవడానికి ఈ ధరణి శుద్ధి అనేది మనకి బాగా ఉపయోగపడుతుందండి. ఇది మహతి కంపెనీ వారిది. ఎకరానికి 1 కేజీ చొప్పున మనం ఈ బలం మందులో కలిపి వేసుకున్నట్లయితే, భూమిలో ఇచ్చుకున్నట్లయితే మొక్క తొలినాళ్లలో ఈ భూమి యొక్క కండిషన్ అంటే దాని క్షమత అనేది బాగా ఉండి ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం అయితే కలుగుతుందండి. ఈ వరికి మాత్రం ఇది బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అలా కాకుండా ఇక వేరే పంటలో అయినా కూడా ఇది భూమిని మంచి ఆరోగ్యకరంగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ధరణి శుద్ధి అనేది ఎకరానికి 1 కేజీ మాత్రం మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది కావలసిన వారు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి, ఆ నెంబర్కి కాల్ చేసి తెప్పించుకోవచ్చు. తర్వాత వరి నాటిన తర్వాత మొక్క బాగా పెరగాలంటే, త్వరగా పిలకలు రావాలన్నా, మరియు వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా, వ్యాధి నిరోధక శక్తి పెరిగి మొక్క ఆరోగ్యంగా పెరిగి అధిక పిలకలు రావాలన్నా కానీ మనం మొదటి స్ప్రేలో పురుగు మందుతో కలిపి ఈ నానో గోల్డ్ అండి మాకు కంపెనీ వారిది లిక్విడ్. దీంట్లో 16 రకాలైన సూక్ష్మధాతువులు ఉంటాయండి. ప్రధాన ధాతువులు యొక్క క్షమతను పెంచే ధాతువులు అయితే దీంట్లో ఉంటాయి. ఇది స్ప్రే చేసుకోవటం వల్ల మొక్కకి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరిగి అగ్గి తెగులు మరియు ఈ వేరుకుళ్ళు వంటి సమస్యలు రాకుండా, బ్యాక్టీరియా సమస్యలు రాకుండా ఈ మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచి మంచి దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది. తొలినాళ్లలో దీన్ని మొదటి స్ప్రేలో స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ పిలకలు వచ్చి అధిక దిగుబడి రావడానికి ఉపయోగపడుతుందండి. ఇకపోతే రెండవ కోటాలో అంటే ఇంకా 4 రోజుల్లో రెండవ కోటా నేను వేయటం జరుగుతుందండి. రెండవ కోటాలో యూరియాతో పాటు పొటాష్ వేసుకోవాలి. పొటాష్తో పాటు ఈ ప్యాడీ కింగ్, ఇది ప్యాడీ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ప్యాడీ కింగ్ అంటే పౌడర్ అండి. దీంట్లో వచ్చేసరికి మనకి సీవీడ్ ఎక్స్ట్రాక్టు మరియు అనేక రకాలైన ఈ సూక్ష్మధాతువులు దీంట్లో ఉంటాయండి. దీంట్లో లియోనార్థైటు, సీవీడ్ ఎక్స్ట్రాక్టు, అమైనో యాసిడ్స్, ఫ్లోవిక్ యాసిడ్, మైక్రోన్యూట్రియంట్స్ అంటే దీంట్లో జింక్ కూడా కలిసి ఉంటుందండి. అనేక రకాలైన సూక్ష్మధాతువులు ఉంటాయి. దీన్ని రెండవ కోటాలో వేసుకున్నట్లయితే మొక్క ఆరోగ్యంగా పెరిగి ప్రతి పిలక వెన్ను తీసే విధంగా ఈ ప్యాడీ కింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ప్రతి కోటాలో 3 కోటాలు వేస్తాం కాబట్టి 3 కోటాల్లో కూడా ఎకరానికి 1 కేజీ చొప్పున కలుపుకొని
మనం పొలంలో చల్లుకున్నట్లయితే మంచి దిగుబడి, మంచి ఆరోగ్యకరమైన గింజ మరియు అధిక బరువు కలిగిన గింజ మనకి వస్తుందండి. గింజ బరువు ఉంటే మనకి దిగుబడి కూడా ఎక్కువ అవుతుంది. రైతు చాలా సంతోషంగా పంటని ఆస్వాదించగలడు. కనుక రైతు సోదరులు ఈ యొక్క 3 ప్రోడక్ట్స్ని క్రమ పద్ధతిలో వాడుకున్నట్లయితే మంచి దిగుబడిని పొందవచ్చు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.